ఇలాగ 9 ఏళ్ళు చేశారు వారు. 70 దాకా చేశారు. 71లో వెళ్ళి ఆ పెరియార్ని కలిశారు. కలిశారు స్వామి. ఆహా, బా. కలిస్తే అతను ట్రిచ్చిలో ఉన్నాడు అప్పుడు, ట్రిచ్చిలో. తిరుచిరాపల్లి. ఆ. ఎవరు మీరు అంటే, మీ బంధువునయ్యా. బా. అంటే మీకు మాకు బంధుత్వం ఏమిటని అడిగాడు. మేము అందరికీ రామ రామ శ్రీరామ రాయి 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 అని మేము చెప్పాల్సి వస్తుంది, నువ్వు చెప్పకుండా రాస్తున్నావయ్యా రోజు. అంటే నాకు అలవాటు లేదండి అని. అది కదండి, సంతకం పెట్టి అలవాటు ఉందా? పెడతానండి. ఏం పెడతావయ్యా? రామస్వామి అని పెడతాడు ఆయన. రామస్వామి. మేము రామ రాయమంటేనే జనాలు కష్టం అయిపోతుంది, నువ్వు రామస్వామి, నీ భావం ఏమైనా కానీ రామస్వామి అంటే రాముడు నాకు స్వామి. చూసావా, నువ్వు రోజు కొన్ని 100 సంతకాలు పెడతానంటున్నావు, ఇలా పెడుతున్నావయ్యా శివా. కాబట్టి సరదాగా అనిపించింది ఆ మాట. వచ్చి అప్పటిదాకా కూర్చోమని కూడా అనలేదు, అప్పుడు కూర్చోమన్నాడు. కూర్చోమంటే మరి నాకు ఇలాంటివన్నీ పెద్ద అలవాటు లేదండి, నాకు దేవుడు భక్తి ఎందుకు లేదయ్యా అని. మా ఇంట్లో చిన్నప్పుడు కాఫీ కాచిన గణపతికి పెట్టి తాగేవారు, నాకు అలాగే అలవాటు చేశారు. మా ఇంటి ఎదురుకుండా గణపతి గుడి. ఒకరోజు నేను బయటికి వెళ్ళబోతాం, గణపతి గుడి దగ్గర నమస్కారం పెట్టారు. దాని ఉచిత బాగుతుంది. ఉచిత బాగుతుంటే అలాగే తను తీసుకుంటాడేమో, తొలగించేస్తాడేమో అని చూశాను. ఏం చేసేది? నాకు అప్పుడు అనిపించింది, ఒంటి మీద పాకే కనిపించే బుజ్జింకని తీసుకోలేని వాడు కనిపించని పాపాన్ని నేను తీస్తాడు ఈయన మనమించి అని అనిపించి అప్పటి నుంచి నేను ఆస్తికుండా అయ్యానండి అన్నట్టు. వెరీ ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. అంటే నీకు పెళ్ళయిందా? పెళ్ళవడే ఉండే మునిమనోళ్ళు ఉన్నారండి అన్నాడు ఆయన. అప్పటికి ఆయన 97 దాటాయి.